అబ్బాయేనా మాధవ? కాదు నాన్న, వీడి సురేంద్ర. ఇది మీదే కదా టీచర్? మా ఇంటికి రావాలనే కోరిక ఇంకా మీకుంటే వెంటనే దిగిరండి. దిగావంటే ధైర్యంగానండి. నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. ఎప్పుడు మనల్ని ఆపలేడు. ఆగో, దీన్ని ఎలా తీసుకెళ్తావో చూస్తాను రా. నీ ప్రతాపం అంతా మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర చూపించరా చేతకారి? ఈ వయస్సులో అంతలాగా అరిస్తే గుండెపోటు వచ్చి చేస్తారు. కాదని అరిస్తే పెద్దవాళ్ళు కదా అని మర్యాద ఇవ్వను. కాళ్ళు చేతులు విరక్కొట్టి డ్యామ్ లో పారేస్తాను. రుద్ర, అయ్యా, వాణ్ణి అడ్డంగా నరికిపారే. జన్మనిచ్చిన తండ్రినే కూతురు కాదని వచ్చేసిందంటే ఒకటి ఆ తండ్రి అంత నీచుడై ఉండాలి, లేదా కూతురు దౌర్భాగ్యురాలు. ఇందులో ఏది నిజమన్నది కనీసం కాటికెళ్లేలోగైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నించు. వయసు వస్తే చాలదు, మనిషికి జ్ఞానం ఉండాలి. అర్థమైందా ముసలి నక్క? వీలైతే ఇంతటితో అన్ని ఆపేసి, లేదా మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెడదాం. నాకేదైనా ఓకే.